ఇప్పుడు ఆవులు ఏమైనా తెప్పించుకున్నా కానీ అది ఎక్కువ తీసుకొచ్చేస్తుంది. కుక్కలే మేలు అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే అన్నోళ్ళ దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయి. అన్నోళ్ళు రైతులు. అన్నోళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం, ఎట్లా ఏమి ఏ ఆవులు ఉన్నాయని. అన్న మీరు మీ పేరు చెప్పండి. వినోద్ కుమార్, మొలకవరపల్లి. ఓకేనా. ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 4 ఆవులు ఉన్నాయి. సూలు ఆవు ఉంది, దూడ ఒకటి. అన్న ప్రజెంట్ ఎన్ని లీటర్లు ఇస్తాను ఆయన పాలు? ఆ రెండు వచ్చి 10 లీటర్లు ఇస్తాను ప్రస్తుతానికి. 2 ఆవులు కలిపి పెట్టినాయి. ఓకే ఓకే. ఇది ఇంకా 3 months అట్లా ఎన్ని ప్రెగ్నెంట్? ఓకే ఓకే. అన్ని 9:30 ఇస్తుంది ఇది. ఓకే ఓకే. 9:30 ఇస్తుంది ఇది. 9:30. ఓకే ఓకే. అన్ని జెర్సీ ఆవులనా? అన్ని జెర్సీ హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నాయి. కొన్ని అమ్మేసినాము, ఇంకా తేవాలనేసి కొద్దిగా గడ్డి కొంచెం ప్రాబ్లమ్. అవునవును, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం కష్టం. ఎండాకాలం వస్తుంది, చలికాలం మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే. ఎందుకంటే ఆ చలి వల్ల గ్రాస్ అనేది రాదు సరిగా. ఓకే ఓకే. ఎండాకాలం అంటే గ్రోతింగ్ బాగుంటుంది గడ్డి. ఓకే ఓకే. ఇప్పుడు తెచ్చి వేసుకుంటే పనికి వస్తాయి ఆవులు మనకి. ఇట్లా సేద్యంతో పాటు ఇవి కూడా పెట్టుకుంటే ఆవులు వేసుకుంటే మనకి 2 కలిసి వస్తాయి. పాల మీద ఆవులు డబ్బులు కలిసి వస్తాయి. ఇప్పుడు ఆవు ఒకటి ఎంత పడుతుందా మీకు ప్రజెంట్? ఇప్పుడు ప్రజెంట్ అయితే కాస్ట్ ఎక్కువ ఉండే, లీటర్ 10,000 పడుతుంది. ఇప్పుడు 5 లీటర్ అంటే 5 లీటర్ ఇచ్చా 50,000 ఈజీగా పడుతుంది. అట్లా లీటర్ పాలు బట్టి పెరుగుతాను డబ్బులు. ఖచ్చితంగా. ఇప్పుడు 40-42 ఇస్తున్నారు మనకి. ఓకే ఓకే. మనము శ్రీజాకి ఇస్తున్నాం పాలు. ఓకే ఓకే. లీటర్ ఎంతనా? 42 రూపాయల ప్రస్తుతానికి అయితే 40 ఇచ్చినారు. ఇంకా 2 రూపీస్. జెర్సీ కాబట్టి కొంచెం క్వాలిటీ పాలు, మన క్వాలిటీ బాగా వస్తాయి. హెచ్ఎఫ్ కొంచెం తక్కువ వస్తాయి, అవి ఎండలకు తట్టుకోలేవు. ఓకే. జెర్సీ అయితే మనకి ఎండలు తట్టుకుంటాయి. అయితే మనకి ఎండలకి అన్నిటికీ బాగా అనుకూలంగా ఉంటాయని మనం ఇవి ప్రిపేర్ చేసినాము. ఉన్నాయి హెచ్ఎఫ్, ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మనకి. ఓకే. అవి కొద్దిగా ఇది చలికాలంలో పనికొస్తాయి మనకి, ఎండాకాలంలో కొంచెం చలికాలం కొంచెం గడ్డి గ్రోతింగ్ ఉండదు బాగా. ఓకే ఓకే. ఇప్పుడు ఎండాకాలం అయితే గ్రోతింగ్ బాగుంటుంది, ఎన్ని పెట్టుకునే ఇబ్బంది లేదు. ఓకే ఓకే. నా బిల్లు వస్తుందా మనకి? ఇది పాల బిల్లు 5 రోజులకు ఒక రోజు ఎంత పడుతుంది? ఎంత వస్తుంది? ఇప్పుడు నాకు 5 రోజులకు వచ్చి 10,000. 10,000. ఓకే. అంటే 20,000 వస్తుంది ఈజీగా. మనకి ఎక్స్పెన్సెస్ 10,000 ఖర్చు వస్తుంది. ఓకే. 10,000 మిగులుతుంది. ఖర్చులు ఎక్కువ పెరిగే కొద్దీ మనకి ఎక్కువ ఆదాయం ఉంటుంది. తక్కువ ఉండే కొద్దీ కొద్దిగా ఇప్పుడు 6 నెలలు బాగా వస్తాయి పాలు. 6 నెలలు అమౌంట్ బాగా వస్తుంది. మిగతా రోజుల్లో ఇప్పుడు కట్టినప్పుడు సూలు అయినప్పుడు కానీ కొద్దిగా తక్కువ వస్తుంది పాలు. అప్పుడు పాలు తగ్గుతాయి కదా క్వాలిటీ, అందువల్ల కొంచెం తక్కువ వస్తుంది. మనం మెయింటెనెన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని పోయినప్పుడు 3 నెలలు మనం డబ్బులు ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు 3 నెలలు మనం మేత వేసుకొని మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ 3 నెలల అమౌంట్ గా మనకి నెక్స్ట్ పాలలో మనకి వచ్చేస్తుంది. ఓకే ఓకే. ప్రజెంట్ పర్వాలేదనా? ఆవులు అయితే ఎక్సలెంట్. ఆవులు మనం పెట్టుకుంటే నేను జాబ్ కానీ చేస్తాను, జాబ్ ప్లస్ జాబ్ చేస్తాను, వ్యవసాయం చేస్తాను. ఓకే ఓకే. 3 చూసుకుంటాను. ఓకే 3 మనం. ఓకే ఓకే. అంటే మీరు ఒకరైనా ఇంట్లో సపోర్ట్ కూడా ఉంటుంది? సపోర్ట్ ఉండాలి, మా వైఫ్ మా అమ్మ అంటే ఉండాలి. మినిమం సపోర్ట్ ఉంటే మనకి ఇవి అవి కష్టం. ఒకరే చూసుకోలేము, కష్టం. మార్నింగ్ లేచినప్పుడు దానికి వర్క్ ఎక్కువ ఉంటుంది. ఈ పేడ అంతా క్లీనింగ్ చేసుకోవాలా, మనం పాలు పితకాలా, మంచి చెట్ల కింద పెట్టుకోవాలా. ఎందుకంటే రేకులు కానీ సెటిల్ అయినందుకు వేడి ఎక్కువ ఉంటుంది. అవునవును. ఆ వేడికి తట్టుకోలేవు కదా ఆవులు. అవునవును. ఇప్పుడు చెట్ల కింద అయితే కొంచెం చల్లగాలి వస్తుంది. చెట్ల కింద పచ్చగా ఉంటుంది, కింద నీడ ఉంటుంది. మేము ఇంకా ఇప్పుడు వరకు బయట పాలగని ఉండేసినాము, ఇంకా చెట్ల కింద కట్టేసి గడ్డి కట్టింగ్ చేసుకునేది. ఓకే ఓకే. కట్ చేసి ఇంకా అక్కడే. పొలం ఎంత ఉందా మీకు ప్రజెంట్? మనకు 3 acres. 3 acres మనకి ఆవులకి అన్నిటికీ సరిపోతుంది, సేద్యం చేసుకునే దానికి అని. ఒక పక్క మనము ఆవులకి ఓకే, ఆవుల కోసం గ్రాస్, మిగతా దాంట్లో టమాటా. ఓకే ఓకే, సరిపోతుంది. అది సేద్యంకి సరిపోతుంది, ఇది గ్రాస్ దీనిలోకి సరిపోతుంది. ఇది ఏది వేసుకోవాలన్నా పంట దీనిలోకి? గ్రాస్ ఏది వేసుకుంటే బెస్ట్? ఇప్పుడు అందరూ మొక్కజొన్న ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే ఓకే బాగా. ఓకే ఓకే. మీరు జాబ్ ఏదినా? నేను డ్రైవింగ్ చేస్తాను. ఓకే ఓకే. డ్రైవింగ్ పోతా మీరు పార్ట్ టైం? ఇప్పుడు మధ్యాహ్నం వరకు అంత ఫుల్ టైం? ఓకే ఓకే. టైం దొరికినప్పుడు 12:30కి వచ్చేస్తాను. ఓకే ఓకే. 3కి పోతాను, 5కి వచ్చేస్తాను. ఓకే. ఏ డ్రైవర్నా మీరు? కార్ డ్రైవర్. ఓకే. మనకి సెట్ అయిపోతుంది, అది ఇది 2 కవర్ అవుతాయి మనకి చేద్దాం. ఇక్కడే మన లోకల్లోనే. ఓకే ఓకే. ఏమైనా వర్క్ ఉంటే పోతా, లేదంటే ఇక్కడే చూసుకుంటా. కారు ఓన్ కారానా? లేదు, రెంటల్ కార్. ఓకే ఓకేనా. ప్రజెంట్ పర్వాలేదు మనకైతే. పేడ ఎట్లానా మనకి? ఇది కూడా సేలింగ్ ఉంటుంది కదా? పేడ అసలు డిమాండ్. నల్ల బంగారం. ఓకే ఓకే. ఇప్పుడు ఇది మనము దీని పంట ఇది మీదేనా ల్యాండ్? ఈ పంటకి వేసుకోవచ్చు మనము ఖచ్చితంగా. అదే మేము మామూలుగా బయట నుండి ఎరువులు అవేం తోలుకోము. ప్రతి పంటకి అదే వేస్తాము. ఓకే ఓకే. ఇది మనకి ఆర్గానిక్
ఈ మందులు ఇవి వేసి మన సపోజ్ మనం ఏదైనా పంట పెడతాం, మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళమే తింటాం, బయట వాళ్ళు తింటారు. మనం అందువల్ల అవి కెమికల్ వాడడం వల్ల ఆయన చాలా మన టమాటా పంటకి పనికి వస్తుంది. మొక్కజొన్న పంట టమాటానే కాదు, ప్రతి దానికి ఆవు పేడ అంత ఇది ఏది రాదు, నేచురల్ మాన్యూర్. ఇంతవరకు కానీ వేరే కెమికల్ వాడేదంట ఆవులు మొక్కజొన్న అయినాము. ఇప్పుడు దాంట్లో కొంచెం తక్కువ ఉందంటే లైట్ గా యూరేజ్ వెళ్తుంది తప్పితే వేరే ఏమేమి అట్లా ఆవులకు కానీ అంతే. ఆవు పేడతో మినిమం ఆవు పేడ వేస్తాం ఎక్కువ. మనం అమ్మొచ్చు కూడా కదా. ఎంత పోతుంది? ఇప్పుడు 4,000 4,000 లోడలు 4,000. మనకి ఇది కూడా ప్రాఫిట్ అనమాట. ఇప్పుడు ఎక్కువ ఆవులు ఉంటే మనకి అది అమ్ముకోవచ్చు, తక్కువ ఉన్నప్పుడు పొలం ఉన్నప్పుడు మనకే పనికి వస్తుంది. 1 వీక్ ఇంతకుముందు అంతా ఓకే 1 వీక్ అంతా మనకి ఎంత వచ్చింది? అది మనకి 1 కుంట 2 కుంటలు సరిపోతుంది కదా, ఈజీగా సరిపోతుంది. అంతా చల్లేసి 2 months 3 months కి ఎక్కువ సుమారు 2 రోజులు 3 రోజులు అవుతుంది. మనం ఎక్కువ గిడ్డ వేసే కొద్దీ మనకి వెనకాల ఇది పేడ కూడా వస్తుంది అనమాట. మనకి పాలు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకి ఇంకా ఏమైనా మెడిసిన్ చేసుకోవాల్సి వస్తుందా ఎప్పుడైనా? అంటే మనకి గడ్డి తక్కువ అయ్యి ఇట్లా ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ఏమైనా మెడిసిన్స్ డాక్టర్ సలహాలు తీసుకొని వేసుకోవాల్సి వస్తుంది. మనకి ఎప్పుడు అంగల్లో డాక్టర్ గారు ఉన్నారు, ఎనీ టైం మనకి అందుబాటులో ఉంటారు. మనకి కాల్ చేసినా వాళ్ళు వచ్చి మన సజెషన్స్ ఏమైనా ఇస్తారు. అప్పుడు మనకి కొంచెం బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటే మనకి ఏదైనా చిన్న బాగా అందుబాటులో ఉన్నారు కాబట్టి దగ్గరే కదా. ఎవరు చూసినా ఇప్పుడు మనకి డైరీ ఫామ్ అనేది ఇప్పుడు మెయిన్ బిజినెస్ మన ఇండియాలో నెంబర్ 1 బిజినెస్. మనం ఆల్ ఓవర్ వరల్డ్ అనేది సప్లై చేస్తున్నాం మిల్క్. ఇప్పుడు మనకి డైరీ ఫామ్లో ఇప్పుడు కూడా ఫ్యూచర్ అనేది స్కోప్ అనేది ఉంది. ఎవరైనా పెట్టాలనుకుంటే యూత్కి అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది వెళ్ళకుండా మనకి ఇది ఒక 4 ఆవులు పెట్టుకొని ఇళ్ళ దగ్గర సేద్యం చేసుకున్నా కూడా మనకి వర్కౌట్ అవుతుంది. ఒక బోర్ వేసుకుంటే మనకి 1 ఎకరా ఉన్నా కూడా వర్కౌట్ అవుతుంది సేలింగ్కి. మనకి ఆవులు పాలు ఓకే ఇది మనకి ఇయర్లీ వన్స్ కదా పంట. మనకి దీని మీద కూడా ఒక చెట్టు మీద ఎంత వచ్చినా ఇప్పుడు నేను ఈ ఇయర్ వచ్చి 40,000 అట్లా అమ్మాయి. ఓకే ఎన్ని చెట్లు కాబట్టి కొంచెం తక్కువ. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం గ్రోత్ బాగుంటుంది, అప్పుడు కాయలు బాగా పడతాయి. అప్పుడు మనకి అది కూడా ప్రాఫిట్ అనమాట. ఎంతవరకు అమ్మచ్చునా అది? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఎంత? 20 చెట్లు ఉన్నాయి. 20 చెట్లకి 40,000 సంవత్సరానికి. ఇంకా ఇంప్రూవ్మెంట్ కొద్ది కాయ ఖర్చు అంతా ఎంత వచ్చింది అబ్బా అంటే అప్పుడు 10,000 ఖర్చు వచ్చింది. ఓకే లాస్ట్ ఇయర్ మన అమౌంట్ వచ్చింది, ప్లస్ ప్రాఫిట్ కూడా ఒక 30,000 వచ్చినట్లే. ఓకే ఎన్ని ఇయర్స్కినా ఈ చెట్టు పళ్ళు కాసేది? 3 years బాగా మనం పేడేసి. ఓకే 3 years కంతా బండి వచ్చేస్తుంది మనకి. మళ్ళీ దాని తర్వాత ఇయర్ మనం అమ్ముకోవచ్చు, సేలింగ్ చేసుకోవచ్చు. లేదా మనమే కటింగ్ చేసి అమ్ముకోవాలని కూడా అమ్ముకోవచ్చు. కొంచెం కటింగ్ చేసిన ఓకే ఈ సంవత్సరము నాకు కొద్దిగా అబ్బదు అనేసి ఇంకా టమాటా ఇది వేయాలి కదా, అందువల్ల నేను ఓకేనా. మనకి ఇంకా ఈ చెట్లు కూడా ఉన్నాయి, బనానా చెట్లు, అరటికాయ చెట్లు ఇంట్లోకి మనకి పనికి వస్తాయి. పిల్లలు దానిమ్మ ఉన్నాయి, జామకాయ ఉన్నాయి. ఇవన్నీ మనకి సైడ్ అన్ని ఇప్పుడు బయట కొన్ని కష్టం. కేజీ 50 రూపాయలు జామకాయలు. అల్నేటికాయలు అయితే 100-150 రూపాయలు. ఆర్గానిక్ మనకి వాళ్ళు చెప్పలేము. నీళ్ళు వదులుతూ ఉంటాం, వేరే మందు స్ప్రేయింగ్ అంటే ఏముండవు. ఇప్పుడు మన పిల్లలు తింటారు ఉంటారు. బయట ఫుడ్ తినే కన్నా కరెక్ట్ పండించుకొని ఆర్గానిక్ ఫ్రూట్స్ తినొచ్చు కదా. అదొకటి అన్ని పెట్టాయి. ఓకే బెస్ట్ వర్క్. నా బోర్ ఉందా? ఒక బోర్ ఉంది మనకి. వాటర్ ఉంది దాని మీద. వాటర్ ఫుల్ మనకి సమ్మర్లో మెయిన్ వాటర్ ఉంటే మనకి ఆవులకి మనకి పనులకి అన్ని దానికి అదే ఇంకా మొత్తం మనకి అందరి సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. ప్రజెంట్ ఇది మొత్తం ఇదేనా అన్న? ఇక్కడ ల్యాండ్ ఎట్లుందేనా? ఎకరా ఎట్లుంది? ఏమైనా సేలింగ్ అమ్ముతారా? 10 లక్షలు కుంట వచ్చి మనకి అంతా వ్యవసాయం ల్యాండే, ఫార్మింగ్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ అంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకే మామూలు ఫ్లాట్లో అమ్మే వాళ్ళు కొద్దిగా 10 లక్షలు ఇక్కడ ఉంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఫ్లేవర్ కూడా పడింది, మదనపల్లి ఫ్లేవర్ ఉంది. ఫ్లేవర్ పడింది కాబట్టి ఇంకా కొంచెం డిమాండ్గానే ఉంది. ప్రజెంట్ అయితే ఎవరైనా గోళ చేసుకోవాలనుకుంది బెస్ట్ పని కదా. బెస్ట్ అసలు మనకి ఆవుల్లోనే మంచిగా చేసుకుని ఎవరైనా ఒక దాంతో స్టార్ట్ చేస్తే నిదానంగా 1-2 చేసుకుంటే 10 వరకు పెట్టుకునేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇది బాగా ఈజీగా దాని గురించి కొంచెం అవగాహన తెచ్చుకునే 1-2 పెట్టుకోవాలా. మళ్ళీ కొంచెం తెలుసుకొని దాని గురించి బాగా దాని మేత ఎంత దాని ప్రకారం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఒకటేసారిగా తెలియకన్నా 10-20 తెచ్చి కష్టం అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు చేసే వాళ్ళు ఉండాలి, లేకపోతే మనం చేయాలన్నా కష్టమే. బయట వాళ్ళు నమ్ముకొని పని వాళ్ళు నమ్ముకునే కన్నా మనం ఉన్నా కానీ మనం అనేది ఒకరు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు టైంకి వేస్తారో ఏరో చెప్పలేము, చూసుకుంటూ ఉండాలి. నమ్ముకొని ఏది చేయకూడదు. మనం అనేది మనం ఉండాలి ఎవరెవరు.
ఇంట్లో ఊరుండి మనం చేసుకుంటే మనకి ఆవుల కన్నా మంచి క్లీనింగ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఎవరికో ఒకరు పెట్టేసి వాళ్ళు పాలు సరిగ్గా పిండరు, అవి ఇది అయిపోయి డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ అయిపోయి కష్టం అయిపోతుంది ఆవు నెలలో. అంటే ఇప్పుడు వరకు నాకైతే 5 years నుండి 5 years నుంచి ఉన్నారన్నా మీరు ఫీల్డ్లో? 5 years అంటే నాకు ఇప్పుడు 32 ఏజ్. ఓకే, నాకు 10 years ఏజ్ మాకు ఆవులు ఉన్నాయి. ఓకే ఓకే. ఇంట్లో డాడీ వాళ్ళు అంటే మీకు వారసత్వంగా వస్తుంది కాబట్టి మీకు సెట్ అయిపోయింది, మీకు అలవాటు ఉంది, ఇప్పుడు చేసుకోవచ్చు మీరు. మీ పిల్లలు కూడా చెప్పొచ్చు కావాల్సింది కూడా. ఒక రోజు కానీ ఆవులకి ఇన్స్పెక్షన్ అంట ఒకవేళ ఏమైనా తెలియదు కొంచెం డౌట్ వచ్చిందనుకో మేము వెంటనే డాక్టర్ని సంప్రదిస్తాము. వాళ్ళు మనకి వచ్చి చూస్తారు, సజెషన్స్ ఇస్తారు అన్ని. ఓకే ఓకే. మనకి అనేది వారసత్వం చేసుకుంటూ వస్తే అది కొంచెం తెలుస్తుంది, ఐడియా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా అనుభవం ఉండాలి, అనుభవం ఉంటేనే చేసేది. ఏం తెలియకన్నా ఒకరు నమ్ముకొని ఈ కాలంలో ముందు కాలం అంటే అది ఇప్పుడు పక్కన వాళ్ళు సలహాలు చెప్తున్నారు, ఇప్పుడు ఎవరు చెప్పరు. అట్లా చిన్నది ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఎక్స్పీరియన్స్ మన డాడీ వాళ్ళు కానీ ఎవరైనా చెప్తే వాళ్ళు చేసి తెలుస్తుంది. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఏంటంటే మనకు తెలిసిపోతుంది, మనం వెంటనే మనం చేసుకుంటాం. ఆవుల మీద అయితే మనకి ప్రాఫిట్ అనేది ఉంది ఈజీగా. ఒక 4 ఆవులు పెట్టుకుంటే నెలకు 10 నుంచి 20,000 ఈజీగా వస్తుంది. ఖర్చులు అన్నీ పోగా ఖర్చులు పోను డైలీ 500 ఖచ్చితంగా వస్తుంది. అంటే 15,000 ఈజీగా. మనకి 500 ఒకళ్ళంతా కష్టపడితే కానీ మనకి 500 రాదు. ఇప్పుడు పొద్దున్నంటే మనం కష్టపడితే పేడతి ఇది మనకు ఎక్సర్సైజ్ హెల్త్కి కూడా మంచిది. అవును, ఇది మనకి ఫిజికల్గా మంచిదే. అది కాక మన పని మనకి ప్రాఫిట్ ఉంటుంది, మన ఆవులు మన దగ్గరే ఉంటాయి. ప్రాఫిట్ అంటే అసలు మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనకి బెస్ట్. ఒకవేళ 4 ఆవులు పెట్టుకుంటే మంచిగా సర్వే అయిపోవచ్చు. దీంట్లో ఇప్పుడు మన క్లైమేట్ సెట్ అయ్యేది అంటే మెయిన్ ఇవి జెర్సీ ఆవులు. హెచ్ఎఫ్ పెట్టుకోవచ్చు, కాకపోతే షెడ్ వేసుకుంటే బెస్ట్. నీడ ఉండాల, మంచిగా కూల్ క్లైమేట్లో పెట్టుకొని మంచి గడ్డి వేసుకోవాలి. కూల్లో రకంగా ఉండాలి దానికి, ఎండాకాలంలో రకంగా ఉండాలా, వానకాలంలో రకంగా ఉండాలి దానికి క్లైమేట్. ఇవైతే అన్నిటికీ ఇవి మనకి ఎప్పుడు కూడా జెర్సీ ఆవులు అంటే మన లోకల్ క్లైమేట్ సెట్ అయిపోతాయి. పాలు క్వాలిటీ కానీ ఫ్లాట్ బాగా వస్తాయి. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి పిల్లలకు కానీ హెల్త్కి మంచిది, చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఆరోగ్యానికి బాగుంటాయి పాలు. ఓకే. మనం దూడలు ఆడదూడలు పుడితే అది కూడా ప్రాఫిటే మనకి. మళ్ళీ అవి మనం మళ్ళీ కట్టేంత వరకు మన దగ్గరే మనకి ప్రాఫిట్. 1 lakh దాంట్లో ఒకవేళ అమ్ముకోవాలి 1 lakh అమ్మొచ్చా. ఇంకోటి కానీ ఇప్పుడు ఆవులు పెట్టుకోవచ్చు, ఒకవేళ ఒక 1 year దూడలు తెచ్చుకొని 1 year మనం వేపినా కానీ మన ప్రాఫిట్ ఎక్కడికి. అది నిజమే. పుట్టిన దూడలు మనకి ప్రాఫిట్. అమ్మాలనుకుంటే అమ్మొచ్చు, లేదంటే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. మళ్ళీ అది మళ్ళీ నింపాయి మళ్ళీ ఆవులు పాలు ఇస్తాయి, మనకి ప్రాఫిట్ వస్తుంది. మనకు ఆవులు ఏ విధంగా ప్రాఫిట్ ఉంటుంది. ఆవులు మిల్కింగ్ ఇస్తాయి మనకి. ఈయన టయానికి అంతా మనకి ఫుల్ ప్రాఫిట్ అయ్యి అప్పుడు కదా 1 year మనం మేస్తాము. 1 year దగ్గర నెక్స్ట్ అమ్మేటప్పుడు 1.5 year కానీ పూర్తి అమౌంట్ మనకు ఒకసారిగా వస్తుంది. మనము మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇంకేనా మీ ఎడ్యుకేషన్? నేను ఐటీ చేసి మళ్ళీ జాబ్ అయినా బెంగళూరులో 10 years జాబ్ చేసిన. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అది బెస్ట్ ఇది బెస్ట్ అంటే ఇదే బెస్ట్ అంటే ఎవరైనా ఇదే బెస్ట్ అంటే చెప్పాలా? మన పని మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తలకాయ నొప్పి అక్కడ అంతా తిరగాల, వాళ్ళు చెప్పింది ఎలా ప్రెజర్ ఎక్కువ పెడతారు, టెన్షన్ పెడతారు. మన పని హెల్త్ బాగుంటుంది, మన పని చేస్తుంది, మనకు ప్రాఫిట్ వస్తుంది. ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్. చాలా మంది అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చదివిస్తున్నాం బయటకు పంపిల్లా, జాబ్ చేపిల్లా అని చెప్పి వాళ్ళు పాపం కష్టం కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి కాదు, హెడేక్ ఎక్కువైపోయి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అట్లా చేసుకుంటూ ఉంటారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, నాకన్నా కొద్దిగా 1 year చిన్నలో క్లాస్మేట్ అందరూ. వాళ్ళకైతే అందరికి కళ్ళు బాగాలేదు, అదే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏమంటే కార్పొరేట్ లైఫ్లో ఇప్పుడు కూడా ఫ్యూచర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఫిజికల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. ఇవి మనకి నేచురల్గా మన అగ్రికల్చర్ ఫార్మింగ్ కాబట్టి మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం హెల్తీగా ఉంటాము. మనం హెల్తీ ఫుడ్ చేసి ఇక్కడ మనం హెల్తీగా ఆర్గానిక్గా తీసుకుంటాము. పాలు కానీ పళ్ళు కానీ మనం పండించే పంట కానీ మనం తింటాము కాబట్టి మనకి హెల్తీగా ఉంటాము. నలుగురికి అమ్మి మనం డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఎంతలే మనం తిని మనం ఆర్గానిక్గా ఉండి మనం డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఈజీగా. మంత్లీ ఒక 15 నుంచి 30,000 వరకు ఈజీగా సంపాదించు. ల్యాండ్ ఇంకా ఉంటాయి, టమాటా వేసుకుంటాము. టమాటాలో ఒక పంట వచ్చినా చాలు మనకి. ఈ మధ్య తగ్గుతుంది. మామూలు సొంత ల్యాండ్ ఉండి ఈ రేట్లో ఉండడం వల్ల సీజన్ కి ఇప్పుడు మనకి టమాటా మార్కెట్ లో బాగా అనుకూలంగా ఉంది. అందులోనే మనకి ఒళ్ళలోనే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మదనపల్లి.
అందువల్ల ఇక్కడ టమాటా పంట ఎక్కువ. మనకి టమాటా వేసుకుంటే టమాటా సీజన్ ఖచ్చితంగా టమాటా వస్తుంది. టమాటాలు ఒకసారి వస్తే చాలు కదా మనకి జాక్పాట్ తగులుతుంది. చెప్పలేము, 1 లక్ష ఒక్కోసారి 10 లక్షలు తగలచ్చు, 20 లక్షలు తగలచ్చు, కానీ 10 లక్షలు లాస్ వస్తుంది. ఎక్కువ వేయకూడదు, మనం వచ్చిన 10 లక్షలు అని చెప్పి మనం కంటిన్యూగా అదే పనిగా వేయకూడదు. తక్కువ చేసుకుంటే మంచిది అనమాట. ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఎరువులు ఎక్కువ అయిపోయినాయి, యూరియాలు ఇవన్నీ ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ ఎక్కువ అసలు లాస్ట్ ఇయర్ కి మనకి ఫర్టిలైజర్స్ ఎక్కువ కాస్ట్ పెరిగిపోయింది. ఎంత కాస్ట్ పెరిగినాయి ఎవరు చూసినా యూజ్ చేస్తారు, రేట్ అయిపోయినాయి. ఇప్పుడు ముందు 1500 ఉంటుంది ఏది మామూలు పేపర్ కట్ట, 3000 అద్దానికి అర్థం రేట్ రేజ్ అయిపోయింది. మందులు కానీ అంతే, రైతుకు వచ్చేది పావులు అయితే వాళ్ళు పోయేది 10 రూపాయలు. వాళ్ళు బతుకుతా అంటూ రైతులు బతకలేదు. ప్రతి ఒక్కరు రైతు వల్లనే అందరూ బాగుండేది. ఫర్టిలైజర్స్ కానీ ప్రతి ఒక్కరు రైతు అనేది ప్రతి ఒక్కటి కొంటాడు. అవునవును, రైతు దగ్గర నుండి పోయే తక్కువ ఉంది. మనకి ఈ ఫీల్డ్ అనేది సెట్ అవుతుంది. ఆ ఫార్మింగ్ ఫీల్డ్లో చూసుకోవాలి. టమాటా అనేది యాక్చువల్గా మనకి ఇక్కడ లోకల్ మెయిన్ పంట. మనం వేరే పంటలు వేసుకున్నా మనకు వర్కౌట్ అవుతుంది. కాకపోతే చూసుకోవాలా, ఎక్కడ మిర్చి కానీ డిస్ట్రిక్ట్లో అన్ని పంటలు అన్ని పండుతాయి మన డిస్టిక్ లో. అవునవును, మనం మిర్చి కానీ లేకుంటే వేరే వేసుకుంటే బెస్ట్ మనకి. ప్రతి ఒక్క పంట మన క్లైమేట్ కి సెట్ అయ్యేంత ఎక్కడ సెట్ కాదు. అవును, మన రాయలసీమ రీజియన్ లో మనకి ఏ పంట అయినా మనం వేసుకోవచ్చు, మనకి నీళ్లు ఉన్నాయి కాబట్టి మనకి సెట్ అయిపోతుంది. మన భూమి అట్లాడదు. అవును, కరెక్ట్. మన ప్యూర్ ఫర్టైల్ ల్యాండ్స్ మనకి ఇక్కడ ఉండేది కాబట్టి ఏ పంట అయినా మనం పండించవచ్చు ఈజీగా. దాంతోపాటు ఇది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ మనకి ఆవులు, వన్ ఆఫ్ ద పార్ట్. ఇది ఒక పార్ట్, మిగిలిన ఇంకో పార్ట్ రొటీన్ లైఫ్ లో ఇది ఒక పార్ట్. ఇవి ఇట్లే ఉంటాయి, ఇట్లే మనం ఉన్నంత వరకు ఇది మనం చూసుకుంటూ ఉండొచ్చు. బెస్ట్. ఓకేనా, థ్యాంక్స్ నా. ఓకేనా.